రాజ్యాంగ నిర్వచనం ఉన్నదా? ఒక రాజకీయ పార్టీకి వెళ్ళి ఎంపికై ఆ పార్టీలో కొనసాగుతూ ఇంకో రాజకీయ పార్టీతోని మరి దాని ఏమో నాకు తెలుస్తలేదా? వాళ్ళు అంత పెద్ద వ్యవహారాలకు జోక్యం చేసుకుని నువ్వు ఆధిపత్యం చేయాలని చూస్తే అది ఏమన్నట్టు వాట్ ఇట్ ఈస్? అట్లాగే ఏదైనా రాజ్యాంగం నిర్వచించిందా? మరి అప్పుడు ఆర్టికల్ జోడిస్తారా దానికి? ఇప్పుడు ఏమైపోయిందంటే సారీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తుంటే, జగిత్యాల పరిస్థితి చూస్తుంటే 10th షెడ్యూల్ ఆర్టికల్ జోడించాలి. నువ్వు హౌస్ లో ఓటు వేయడానికి మాత్రమే నీవు ఏ పార్టీ ఎంపికపడో ఆ పార్టీ. నువ్వు బయట ప్రపంచం లోపల నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు, నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు. అటువంటి ఏదైనా నిర్వచనం అందులో ఆర్టికల్ జోడించాలనిపిస్తుంది నాకు. ఈ ప్రజాస్వామ్యం పరిహాసం అంటుంది. మీరు ఏంటి వాటికి? మరి మా పరిస్థితి చూస్తుంటే మరి మేము మాకు భవిష్యత్తు ఏంటి ఏదైతే మాకు గోచరించలేదు. ఒకవైపు ఏదైతే మేము ఇవ్వాలంటే మాకు మనసు రావడం లేదు. ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు తట్టుకునేలా కానీ నిలబడుతున్నాం. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు, ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటున్నాయి.